దగ్గర మన మధ్యలో అందిస్తుండగా వారి స్టేజ్ మీద వస్తుండగా గట్టిగా చెప్పండి పడుతుంటున్నా. ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి గారిని రాయకల్ మండల్ పాస్టర్ అసోసియేషన్ వాళ్ళు ఈ సమయంలో దోషం లేకుండా ఎలాంటి అవాంతరం లేకుండా మీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ రక్షణ కవచము ఈ ప్రభుత్వానికి దయచేయండి. ఈ ప్రభుత్వానికి రక్షణ దయచేసి సంపూర్ణ కాలం పరిపాలిస్తూ నా తండ్రి కావాల్సిన కాలంలో కూడా మీ కృపా సహాయం దయచేయమని యేసు తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతో కలిగి సదాకాల వరకు ప్రభుత్వం ఎక్కువ దాకా ఆమేన్. అందరికీ ప్రేమ విందు ప్రభుత్వం సిద్ధపడి సోదర సోదరి మనందరికీ శుభ సాయంత్రం. అట్లాగే మరి వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, మరి పాస్టర్ గారైన ఫాదర్, మీ నియోజకవర్గం అందరికీ మీరున్న మీ మొత్తం ఎంతమంది అవుతున్నారు వాళ్ళందరికీ ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ గారికి. సో ఫాదర్ గారికి, అలాగే చిత్రు గారికి, రాజ్ కుమార్ గారికి, మరి వార్డు కౌన్సిలర్ అయిన కుత్తూరు రాజేష్ గారికి, మరి వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒకటే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినంత వరకు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు, మానవ సేవే మాధవ సేవగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ నా వ్యవస్థ నా కులస్తులే అని చెప్పేసి ముందుకు సాగి మరి ఆయన ఈ రోజు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కులస్తులకి ప్రతి ఒక్క మతస్థులకి మరి ముందుండాలని చెప్పేసి అందరికీ సమానత్వంగా అందరికీ సమాన న్యాయం చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలు కానీ ఇంద్రమ్మ ఇళ్లలో కూడా మరి క్రైస్తవ సోదరి మళ్ళా కూడా ఖచ్చితంగా సమాన న్యాయవంతం చేయాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరున్నా సరే ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసుకొని హక్కుగా చేర్చుకునే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మనందరి సోదరి సోదరుల కోసం మంచి ఎంతో శూన్యంగా ఆలోచించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే
ప్రతి ఒక్క విషయం చెప్పాలి. బైబిల్లో అయినా ఖురాన్లో అయినా అట్లాగే మా భగవద్గీతలో అయినా పరిశుద్ధమైన నిర్మలమైన మనసుతో మనం ఆరాధిస్తే ఆ భగవంతుడైనా అల్లా అయినా క్రీస్తు అయినా మనకు ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మీరందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక నిర్మలమైన మనసుతో ఆ ప్రభువుని ప్రార్థించాలి. మరి మీరెందుకు అలా ప్రార్థించాలి? మనకు మన నిర్మలమైన మనసు మాత్రమే ఉండాలి. ఆనాడు మనకి యేసు చెప్పిన మాట ఒకటే, మనం పక్కవారికి మనల్ని మనం ప్రేమించుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళని ప్రేమించడంలోనే ఈ ప్రపంచం మంచి ప్రేమ అనుభవంతో ముందుకు వెళ్తుంది, ముందుకు సాగుతుందని చెప్పేసి, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అభిమానాలతోనే ఉండాలి. ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలతోటి ఈ ప్రపంచం నిండకూడదు, మంచి అభిమానం ప్రేమతో మాత్రమే ఉండాలని చెప్పేసి ఆ క్రీస్తు చెప్పినారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ సోదరి సోదరీమణులందరూ అంతే ప్రేమగా ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, మంచి హృదయంతో మంచి నిర్మలమైన హృదయంతో ముందుకు సాగాలి. మరి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని, ప్రతి కులస్తుల్ని మతస్థుల్ని అందరినీ హక్కుగా చేర్చుకొని మరి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈ రోజు ముందస్తు మరి మనకి స్థానిక ఈ చర్చిలో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవ ఈ సంబరాలు, అట్లాగే మీరందరూ ఇంతే నిర్మలమైన మనసుతోటి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆ ప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి, ఇట్లాగే మీరు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ఆదరిస్తారని చెప్పేసి, అట్లాగే మరి మీకు కూడా ప్రభుత్వం నుంచి ఏ పథకం అయినా సరే అందేలా ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే అందరూ ఉన్నారు, అందరూ ముందుకు తీసుకెళ్తారు. మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాము. అట్లాగే మరి మీరు మరొకసారి మీ నిర్మలమైన మనసుతోటి అందరూ క్షేమంగా ఉండాలి, ఈ ప్రపంచ దేశాలన్నీ క్షేమంగా ఉండాలని చెప్పేసి మీరందరూ కోరుకోవాలని చెప్పేసి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సభాధ్యక్షులు, పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిల్వి గారు, పెద్దలు జీవరత్నాయ గారు, పట్టణ ప్రథమ పౌరాణి సోదరి శ్రీమతి అడవాల జ్యోతి గారు, చైర్పర్సన్ గారు, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చిత్తూరు గారు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటూ ఈనాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా అధికారి ఇప్పుడే శుభాకాంక్షలు రాజ్ కుమార్ గారు, ఈ కార్యక్రమం అంతా కూడా సమన్వయం చేసుకోవడానికి చాలా టెన్షన్ పడి ముందుకెళ్ళిన మా తహసీల్దార్ ఎంఆర్ఓ రామూరు గారు ఎంత టెన్షన్ పడతారు కదా, దానికి సపోర్ట్ పెట్టు. స్థానిక కౌన్సిలర్ తమ్ముడు రాజు గారికి, వేదిక ముందున్న మా కౌన్సిలర్ సోదరులకు, సీనియర్ నాయకులకు, పాస్టర్స్కు, యేసు ప్రభువును నమ్ముకుని ఇక్కడికి వచ్చిన పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, యువతి యువకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూస్తుంటారు, నిన్న రాత్రి వార్తల్లో చూస్తుంటారు. నిన్న హైదరాబాద్లో మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమం ఎల్బీ స్టేషన్లో జరిగింది. అక్కడ రూబెన్ మార్క్ గారు వాళ్ళందరూ కూడా చేయడం, అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో ఆ ప్రభుత్వం ఉండేది, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రభుత్వాలు మారినా మరి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మార్చకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కార్యక్రమాలు ముందు తీసుకుంటూ మళ్ళీ దానికి అదనంగా మన రైతుల విషయంలో రుణమాఫీ కావచ్చు, ఇక్కడ చాలా మంది నాకు చూస్తే పేదవాళ్ళు కనబడుతున్నారు, కరెంటు బిల్లులు 100% మందికి రావట్లేదు. అదేవిధంగా సిలిండర్ విషయంలో కావచ్చు, మహిళల బస్సు ప్రయాణం కావచ్చు, ఈ రకంగా కొత్త పథకాలు కూడా తీసుకొస్తా ఉన్నారు. ఒకటే సంవత్సరం ముగిసింది, మరి ఆ ఒక సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది,
సమాజంలో ఎన్నో రకాల అసమానతలు ఉంటాయి. మనలో మన భారతదేశంలో విభిన్న మతాలు వేరు, కులాలు వేరు, భాషలు వేరు, రకరకాలు ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం అందరి పక్షాలు ఉన్నప్పుడే బయట ప్రజలందరూ కూడా కలిసి ఉంటారని చెప్పి ఆలోచన చేసి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఒక ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కలిసి కూర్చొని భోజనం చేసే కార్యక్రమాన్ని ఈ యేసు ప్రభువును ఆరాధించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అలా చేసిన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతకుముందు మిత్రులు సిల్వి గారు, సోదరి జ్యోతి గారు, పెద్ద జీవరత్నం గారు, మా మెస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు కావచ్చు, ఎవరు ఏం చెప్పినా ఈనాడు మన ప్రపంచానికి కావాల్సింది శాంతి, ప్రేమ, సేవ, దయ, అవన్నీ కూడా యేసు బోధించింది. మరి అలాంటి బోధనలను ఇన్ని వదిలేసి పనిచేయడంలో కాదు, మనం నిత్యం అనుసరించాల్సిన అవసరం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. పెద్ద పెద్ద దేశాలు రష్యా, ఉక్రెయిన్ కొట్లాడుతూ ఉంది, అక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ కొట్లాడుతూ